మొన్న ఇవాళ తెలంగాణ కరీంనగర్ పార్లమెంట్లో గవర్నమెంట్ స్కూల్లో ఎవరో తరగ పేదోళ్ళని చదువుకుంటాం మనం, అవునా కదా? 10వ తరగతి జరిగే పిల్లలకు 10వ తరగతి చదివే పిల్లలందరూ కూడా ఇలా 20,000 సైకిల్ ఇచ్చినాక 20,000 సైకిల్ ఇచ్చిన. ఇలా ఆఫీసర్ చెప్పారు సార్ ఫీజు కట్టడానికి పైసలు సార్ వాళ్ళ దగ్గర కూలీనాలు చేసుకుంటారు సార్. పరీక్ష ఫీజు కట్టకుంటే అందరూ పరీక్షలు రాయలేక ఇబ్బంది పడుతుంది సార్ అంటే ఇవాళ వాళ్ళ పరీక్ష ఫీజు కూడా నేనే కట్టాక పరీక్ష ఫీజు కూడా నేనే కట్టాను. నా జీతంలోకి తీసేసి కట్టాను నేను. ఇలా గిన్ని వేస్తాం మేము. ఎంపీలు వేస్తాం, కమ్యూనిటీలకు పైసలు ఇచ్చినాం, అన్నిటికీ పైసలు ఇచ్చినాం. ఈ హుజావాలో చేద్దామంటే నన్ను చేయనియరా. ఇప్పుడు కరీంనగర్లో బెదిరించి పనిచేసిన 1,600 కోట్ల రూపాయలు కరీంనగర్ తీసుకపోయి స్మార్ట్ సిటీ పెడితే ఇలా కరీంనగర్ అద్దం లెక్క మెరుస్తుంది. కరీంనగర్ అంతా పువ్వు 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 అంటున్నారు. ఇలా పువ్వు గుర్తు గెలిపిస్తున్నాడా? ఇలా ఈడ కూడా ఇలా 10-15 సంవత్సరాల నుంచి హుజరాబాద్ ఏమన్నా మారిందా? ఎక్కడైనా ఏమైనా మారిందా? ఇదే మారలేంటే చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ హుజరాబాద్ కలిపి పాపం వాళ్ళ పన్నులు పెరిగినాయి, వాళ్ళకు ఉపాధి కూలీ లేకుండా అయిపోయింది, వాళ్ళకు ఈజీఎస్ పైసలు రాకుండా అయిపోయినాయి. ఇలా హుజరాబాద్కే గతిలేటే పాపం వాళ్ళని మోసం చేశారు. ఇలా మేము ఏమేం చేస్తామో బాగా చెప్తా. ఇక బుక్ మీ ఇంటికి వచ్చిందా రాకుండా రేపు ఇస్తారు. బాగా చెప్తా మేము ఏం చేస్తామో. ఇంకా కొన్ని మిస్ అయినాయి, ఇంకా తీసుకొచ్చిస్తా నేను. ఇవాళ ఎందుకంటున్నాక ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే ఇలా ఏం చేశారు మీరు? ఎన్నికల ముందు గిట్నే వచ్చాక కాంగ్రెస్ వచ్చి ఇలా గాడి గుడ్డు పెట్టాట. మేము ఏమి ఇవ్వలేదట, వాళ్ళే ఇచ్చినట, మేము ఇచ్చేట గాడి గుడ్డు అన్నారు. మీరు అందరూ ఏం చేశారు? 2,500 రూపాయలు ఇస్తాను. ఇచ్చిరా అకౌంట్లు చూసుకుంటారు. అకౌంట్లు టిక్ 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 అని పడతాయి. చూసుకోరు మరి గుద్దిరి కదా ఓట్లు. 2,500 ఇస్తారని అబ్బా మా రేవంత్ రెడ్డి ఇస్తారని చేయి గుర్తు ఆ చేయి గుర్తు మీ ఇంటి మీద బస్ రాస్తా లెక్క అయిపోయింది. ఇచ్చిర్రా? మరి 4,000 రూపాయలు ముసలికి ఆసరా పెన్షన్ ఇచ్చిర్రా? ఈ అక్క ఇచ్చిందా నీకు? తులం బంగారం ఇచ్చిర్రా? గంత బంగారం కనబడుతూ అగో వాళ్ళు ఇచ్చిన అంటారు, మీరు ఏదంటారు? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చుడు బంద్ చేయరి, పోంగా కొంగు కప్పుకొని ఓర్రి. ఆయన గుంజుకొని పోతారు. పోయేటప్పుడు వెళ్ళగా జాగ్రత్త. కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం ఇస్తాను ఏలే. మా చెల్లెలకు పెప్పిచ్చిర్రా? స్కూటీలు ఇచ్చిర్రా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మరి ఎందుకు కూడా ఇచ్చిన? ఇండ్లు ఇచ్చినా మీకు? మరి ఎందుకు వేసారు? నువ్వు ఆగు, నువ్వు జోష్ భారత్ మాతకి గట్టిగా అంటాడు ఆయన. మీకు ఎందుకు ఓటేయాలి? మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? వేస్తారా? ఇది అయిపోయా. గ్రామ పంచాయతీలల్లా 2 సంవత్సరాలేక ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే. ఒక్క పైసా ఇచ్చిందా? ఒక్క పైసా అడుగురు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఈ హుజరాబాద్ మున్సిపాలిటీకి ఒక్క పైసలను ఇచ్చిరా అడుగురు. ఒకసారి ఇస్తేనే ఒట్టేస్తే ఇవాళ తీసుకొచ్చిన పైసలు మొత్తం ఇలా మేము తీసుకొస్తే ఇలా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఇలా జల్సాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఏం చేయాలని చెప్పి వాళ్ళని ఇంట్లో కూర్చొని పెడితే వీళ్ళు మనకు దాపరించి ఒక్క పైసా ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేసినా ఒక్కసారి ఆలోచించండి అక్క. ఇలా పైసలు తీసుకొచ్చింది మేము కాబట్టి ఇలా మున్సిపాలిటీ ఇలా ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ ఉంది, దాన్ని అట్నే పెట్టిరు. దాన్ని అట్నే పెట్టిరు. ఇవాళ ఇక్కడ స్టేడియం శాంక్షన్ అయింది. నేను ఎంపీ అయినాక మన సెకండ్ టైం ఎంపీ అయినాక నేను రివ్యూ చేసిన. ఈడ స్టేడియం 10 కోట్ల రూపాయలతో స్టేడియం శాంక్షన్ అయిన తర్వాత నేను కాంట్రాక్టర్ పిలిచి ఈ పనులు ప్రారంభించు అని చెప్పిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు పోయి ఆ స్టేడియం క్యాన్సిల్ చేశారు. ఈడ స్టేడియం ఉందని చెప్పి నేను హుజరాబాద్లో పైసలు ఇప్పించిన, జమ్మికుంటలో ఇప్పించిన పైసలు ఇప్పించాక తీరా చూసరికి ఈడ స్టేడియం క్యాన్సిల్ చేశారు. ఈసారి గెలిపిరాక ఆ టెండర్ను మళ్ళా రీఓపెన్ చేసి మళ్ళా టెండర్ పెట్టించి ఈ హుజరాబాద్లో పిల్లలందరికీ ఇవాళ క్రీడాకారులందరికీ ఉపయోగపడే విధంగా, వాకర్స్ అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ మినీ స్టేడియం కట్టే బాధ్యత నాది. నేను